సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అనేది కావాలి. ఇప్పుడు మన బడ్జెట్ ఇంత ఉంది, ఈ బడ్జెట్లో మనకు వచ్చే డబ్బులు ఇంత, ఈ డబ్బుల్లో మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే ఒక ప్లానింగ్ ఉండాలి, ప్రణాళికాబద్ధమైన జీవితం ఉండాలి. అలాగే ప్రభుత్వము తన బాధ్యతగా చదువు అలాగే వైద్యము ఉచితంగా ఇస్తే గనక బాధ్యత తీసుకుంటే చాలా ఖర్చు తగ్గిపోతుంది. ఈ రెండింటికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఆ తర్వాత విలాసాలు, అది వేరే విషయం. విలాసాలను కూడా ఒక బడ్జెట్ పెట్టుకుని దాన్ని మించనివ్వకూడదు. బడ్జెట్లో ఇప్పుడు ఒకప్పుడు బడ్జెట్ పద్మనాభం అనే ఒక సినిమా వస్తే చాలామంది ఎగతాళి చేశారు, కానీ దట్ ఈస్ ద బెస్ట్ మూవీ నా దృష్టిలో. బడ్జెట్ ఉండాలి ప్రతి మనిషికి. ఇప్పుడు అంబానీకి బడ్జెట్ ఉంటుంది, వారెన్ బఫెట్కి బడ్జెట్ ఉంటుంది. మరి పల్లెటూరులో ఉన్న నాకు బడ్జెట్ ఉండాలి, సిటీలో ఉన్న మీకు బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే ఎట్లా కుదురుతుంది? ఒకసారి అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. అది అది ఎప్పుడైనా సరే మనము వారెన్ బఫెట్ ఇదే చెప్తారు, నువ్వు డబ్బుకు విలువ ఇవ్వకపోతే దానికి మూల్యం భవిష్యత్తులో చెల్లిస్తావు. డెఫినెట్లీ అది అది ఇది అలవర్చుకోవాలి ఎవరైనా. అప్పుడు మాత్రమే మనకి ఒడిదుడుకులు రాకుండా ఉంటాయి.